గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దిగుమతి అవుతున్నటువంటి బియ్యం మీద సుంకాలు విధించడానికి డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. ఒకవైపు మనం ఆక్వా రంగంది చూసాము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బట్టల దగ్గర నుంచి అపరెల్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సడన్గా బియ్యం మీద డైరీ ప్రొడక్ట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడేంటి బియ్యం మీద పడ్డారు? కెనడా మీద ఇంకా చాలా రాష్ట్రాల మీద కూడా నేను ఇట్లాంటి టారిఫ్స్ పెడతా ఉన్నాను. మనకంటే అర్థం చేసుకోవాలంటే యూఎస్లో ఎప్పుడు ఎలక్షన్ ఇయర్ వచ్చి అండ్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద కాన్స్టిట్యున్సీ ఫార్మర్స్ మన దగ్గరలాగానే. ఈ సబ్సిడీతో ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ చేస్తే అమెరికాలో ఉన్న ఫార్మర్స్ అందరూ హ్యాపీ అయిపోతారు అనుకుంటున్నాను ట్రంప్. కానీ రైస్ ఎక్స్పోర్ట్స్ చూస్తే మనకు అసలు ఏ ఇంపాక్ట్ రాదు. ఇప్పుడు 60% ఆల్రెడీ టారిఫ్స్ ఉంది. మన ఇంకెంత వేస్తారు టారిఫ్? దీంట్లో అన్నిటికంటే క్రూషియల్ అంటే ట్రంప్కి పాసిబుల్ తెలియకపోతే మనం కాదు నంబర్ 1 బాస్మతి సప్లయర్ యూఎస్కి, మనం 4వ స్థానంలో ఉన్నాం. బట్ సడన్గా టారిఫ్లు కావచ్చు, లేకపోతే శాంక్షన్స్, బియ్యం మీద ఒక కంట్రోల్ చెయ్యాలి అనేది ఈ మాట ఎందుకని వస్తుంది? సో అటు రష్యాని ఏమనలేక ఇటు మనల్ని అనలేక రైతులను అనాలని చూస్తున్నారా? పాలిటిక్స్, యూఎస్ పాలిటిక్స్. నేను చెప్పాను అక్కడ కూడా మనలాగా మన అగ్రికల్చర్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర టెక్నాలజీ చాలా తక్కువ. అక్కడక్కడ ట్రాక్టర్స్ వాడుతున్నాం, అక్కడక్కడ థ్రెషర్స్ వాడుతున్నాం. కానీ నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. భారతదేశం నుంచి చౌకగా బియ్యాన్ని అమెరికాలో డంప్ చేస్తున్నారు. అక్కడున్నటువంటి రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి దిగుమతి అవుతున్నటువంటి బియ్యం మీద సుంకాలు విధించడానికి డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. యాక్చువల్గా డిసెంబర్ 10 నుంచి కీలకమైనటువంటి వాణిజ్య ఒప్పందాల మీద చర్చలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బియ్యం మీద టారిఫ్కి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్కారం. సార్, ఒకవైపు మనం ఆక్వా రంగంది చూసాము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బట్టల దగ్గర నుంచి అపరెల్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సడన్గా బియ్యం మీద డైరీ ప్రొడక్ట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడేంటి బియ్యం మీద పడ్డారు? యాక్చువల్లీ ట్రంప్కి ఇది బ్రీఫ్ చేసిన వాళ్ళకి తప్పు ఇది. ఎందుకంటే మన మీద ఒక్కరే కాదు, అక్కడ అదే కాన్ఫరెన్స్లో అదే మీటింగ్లో అంటే ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ కూర్చున్న టేబుల్ నుంచి మాట్లాడుతుంటూ కెనడా మీద ఇంకా చాలా రాష్ట్రాల మీద కూడా నేను ఇట్లాంటి టారిఫ్స్ పెడతా ఉన్నారు. మనకంటే అర్థం చేసుకోవాలంటే యూఎస్లో ఎప్పుడు ఎలక్షన్ ఇయర్ వచ్చింది అంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తుంది అండ్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద కాన్స్టిట్యున్సీ ఫార్మర్స్ మన దగ్గరలాగానే. అక్కడ కూడా అక్కడ పాలిటిక్స్ ఉంది, అక్కడ సబ్సిడీ ఉంది. సో కొత్తగా ఒక సబ్సిడీ ఇస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ ప్రతి $212 million అనుకుంటాను. ఈ సబ్సిడీ ఇవ్వగానే ఈ సబ్సిడీతో ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ చేస్తే అమెరికాలో ఉన్న ఫార్మర్స్ అందరూ హ్యాపీ అయిపోతారు అనుకుంటున్నాను ట్రంప్. కానీ ఇది మన రైస్ ఎక్స్పోర్ట్స్ చూస్తే మనకు అసలు ఏ ఇంపాక్ట్ రాదు. ఆల్రెడీ మనకి మన బియ్యం మీద ముందే 10% ఉండే టారిఫ్, బిఫోర్ టారిఫ్ వేసినప్పుడే. దాని తర్వాత 50% వచ్చింది. అప్పుడు 60% ఆల్రెడీ టారిఫ్స్ ఉంది. మన ఇంకెంత వేస్తారు టారిఫ్? దీంట్లో అన్నిటికంటే క్రూషియల్ అంటే ట్రంప్కి పాసిబుల్ తెలియకపోవచ్చు మన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ 232 మిలియన్ అనుకుంటాను అప్రాక్సిమేట్లీ మొత్తం బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసాం మనం యూఎస్కి. అక్కడ ఉన్న ఇండియన్ డయాస్పోరా కోసం మెయిన్లీ బిర్యానీ దాన్ని తయారు చేసే దాంట్లో అంతా బాస్మతి పనికి వస్తుంది. అది పాకిస్తాన్, బంగ్లాదేశ్, మిగతా రాష్ట్రాలు, ఈవెన్ అరేబియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు యూఎస్లో ఇది రైస్ కొంటారు, బాస్మతి రైస్. అక్కడ కూడా భారతదేశం 4th పొజిషన్లో ఉంది. మనం కాదు నంబర్ 1 బాస్మతి సప్లయర్ యూఎస్కి, మనం 4వ స్థానంలో ఉన్నాం. అటాక్ చేయాల్సింది ఎవరినండి? ఫస్ట్ నంబర్ 1 ఎవరున్నా వాళ్ళు అటాక్ చేయాలి. రైస్ ఎక్స్పోర్ట్స్ యూజువలీ పాకిస్తాన్ నుంచి కొంచెం బాస్మతి వెళ్తుంది, అంత క్వాలిటీ బాగాలేదు. థాయిలాండ్, వియట్నాం వెరీ గుడ్ క్వాలిటీ రైస్. దాని తర్వాత 3వ కంట్రీ, 4వది ఇండియా వస్తుంది అన్నమాట. ఈ బాస్మతి రైస్ ఆల్రెడీ 60% డ్యూటీలో కొనేసుకుంటున్నారు అమెరికన్ కన్జ్యూమర్స్. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఇండియన్ లాంగ్ గ్రెయిన్ రైస్కి బాస్మతి మన దగ్గర బిర్యానీ తయారు చేసిన రైస్కి ఈక్వలెంట్ ఎక్కడ లేదు.
సో మన మీద ఎక్కడ వస్తుందండి భారం? రాదు, చాలా తక్కువ. 224 మిలియన్ ఆల్రెడీ మన ఎక్స్పోర్ట్. దానికన్నా మనకన్నా మేబీ 1 బిలియన్ కూడా ఇంకెవరో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండొచ్చు. థాయిలాండ్ ఉండొచ్చు, వియట్నాం ఉండొచ్చు. సో వీ నీ నాట్ వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్. మనకన్నా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్ చాలా డైవర్సిఫైడ్ ఉన్నారు లోకంలో. ఇన్ఫ్యాక్ట్ మొత్తం రైస్ ఎక్స్పోర్ట్స్ యూఎస్కి వెళ్తుంది, మనది 4%. మన టోటల్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం పంపిస్తున్న 4% యూఎస్కి వెళ్తుంది. సో మనం వీ నీ నాట్ వరీ అబౌట్. పెద్ద ఫిగర్ ఏం కాదు, ఆల్రెడీ డైవర్సిఫైడ్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇండియన్ వైపు నుంచి రైస్ గ్రోస్ ఫెడరేషన్ వాళ్ళందరూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. మనకు అసలు ఏ టెన్షన్ లేదు, ఎందుకంటే మేము ఇక్కడ కాకుండా ఇంకా ప్లేస్లో అమ్ముకుంటాం. ఎందుకంటే కొనడానికి మార్కెట్ రెడీ ఉన్నది, అంటే కన్స్యూమర్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ అమెరికన్ కన్స్యూమర్స్ ఏడుస్తున్నారు బాస్మతి రైస్ పెరిగిందని చెప్పి. ఎందుకంటే టారిఫ్ వేశారు, మనకేం లాస్ లేదు, వాళ్ళకి ఎక్కువ. వాళ్ళకి చాయిస్ లేదు, ఇంకా బిర్యానీ తయారు చేయాలంటే నార్మల్ రైస్తో చేయలేరు. దీనికి ఈక్వలెంట్గా అమెరికాలో కూడా ఏం లేదు. సరే, అమెరికాలో బాస్మతి తయారు చేస్తున్నారంటే ఇంకోటి చెప్పొచ్చు, అదే కదా ట్రంప్ చెప్తున్నాయి. అంటే అమెరికాలో మా దగ్గర ఉన్న రైస్ని మీరు తెచ్చి ఇక్కడ రైస్ వేస్తున్నారు, మా వాళ్ళు అమ్మలేకపోతున్నారు, డంప్ చేసేస్తున్నారు. కానీ మీ దగ్గర బాస్మతి లేనప్పుడు బాస్మతి ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు బాస్మతి వస్తే మీకు ప్రాబ్లం ఏంటి? అది అన్నమాట. రెండవది నాన్ బాస్మతి రైస్, నార్మల్ మన సోనా మసూరి లాంటి రైస్లో భారతదేశం నుంచి లాస్ట్ ఇయర్ వెళ్ళింది ఐ థింక్ అప్రాక్సిమేట్లీ ఒక 24-34 మిలియన్ డాలర్స్ అంతే, నథింగ్ మచ్. మన అమెరికా లిస్ట్లో రైస్ డంప్ చేస్తున్నా చెప్తున్న స్టేట్స్ మొత్తం కంట్రీస్ అన్ని రైస్ అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తున్న రైస్లో మనం 24వ స్థానంలో ఉన్నాం, 24th పొజిషన్. అంటే మనకన్నా పైనకి 23 నేషన్స్ ఉన్నారు అమెరికాలో రైస్ ఇంపోర్ట్ చేస్తాం, అమెరికాలో ఎక్స్పోర్ట్ చేస్తున్నా అనమాట. మనం ఎక్కడి వచ్చాం? ఇండియా ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో చాలా మినిస్క్యూల్ క్వాంటిటీ, అది కూడా మనం ఈజీగా డైవర్సిఫై చేసుకోవచ్చు. మన బిగ్గెస్ట్ బాస్మతి మార్కెట్ మనది, ఒకటి మన దేశంలోనే, రెండవది గల్ఫ్ స్టేట్స్లో, అక్కడ ఇండియన్ డయాస్పోరా ఉన్నారు. అది కాకుండా వాళ్ళ బిర్యానీ కోసం కూడా మన బాస్మతి రైస్ వాడతాం. సో అమెరికన్ రైస్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్తో మనకి టారిఫ్ ఎంత పెట్టినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ 60% టారిఫ్లోనే మనం అమ్ముకుంటున్నాం యూఎస్లో, ఏ ప్రాబ్లం లేకుండా. రేపు అది కూడా కాదంటే మనం ఇంకక్కడ మార్కెట్ చూసుకుంటాం, మనకు ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది, రెడీగా మార్కెట్ ఉంది అనమాట. దానికోసం ఏ టెన్షన్ లేదు మనకి. ట్రంప్కి ఎవరో బ్రీఫ్ వేస్తున్నారు, ఆయనకే పెద్ద తప్పు, ఎందుకంటే అర్థం చేసుకుంటలేరు వాట్ ఈస్ డంపింగ్. డంపింగ్ ఈజ్ బిలో ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఇప్పుడు చైనా స్టీల్ తీసుకొచ్చి ఇండియాలో డంప్ చేస్తారు, వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ కన్నా తక్కువ కాస్ట్లో తీసుకొచ్చి మన దగ్గర డంప్ ఎందుకు చేస్తున్నారు అంటే మన మార్కెట్ని మొత్తం ఫినిష్ చేయడానికి. సపోజ్ వీల్ టేక్ అ కాస్ట్ $100,000 per ton అని పెట్టుకుందాం, జస్ట్ అ ఫిగర్, ఆఫ్ హెడ్ ఫిగర్. $100,000 ప్రొడక్షన్ కాస్ట్ ఉంటే మన దగ్గర $75,000కి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. దట్ ఈస్ డంపింగ్. మనం కూడా చైనా వ్యతిరేకంగా చాలా మటుకు స్టీల్, అది కాకుండా సోలార్ ప్యానల్స్, దీని మీద చాలా మటుకు మనం యాంటీ డంపింగ్ డ్యూటీస్ పెట్టాం చైనా వ్యతిరేక. ఇప్పుడు చాలా సంవత్సరాలు నడుస్తుంది. దాని తర్వాతనే మన లోకల్ మార్కెట్ డెవలప్ అయింది. మన దగ్గర ఉన్న టాటా స్టీల్ కానివ్వండి, వైజాగ్ స్టీల్ కానివ్వండి, ఇస్పాత్, వీళ్ళందరూ వాళ్ళ ప్రొడక్షన్ పెంచుకున్నారు. మన ప్రొడక్షన్ కాస్ట్ ఎప్పుడు హై ఉంటుంది చైనా కన్నా, ఎందుకంటే ఒకటి మన సిస్టమ్స్ ఇన్ఎఫిషియంట్, మన స్టీల్ ప్లాంట్స్ అంతా పాత టెక్నాలజీ మీద నడుస్తుంది. స్టీల్ పక్కన పెడితే మనం యూఎస్కి ప్రాబ్లం ఏంటంటే, యూఎస్లో ఒకటి సోయాబీన్ క్రైసిస్ నడుస్తుంది. సోయాబీన్ అన్నిటికంటే పెద్ద బయర్ చైనా. చైనా కొంటున్న ఒరిజినల్ క్వాంటిటీ లాస్ట్ ఇయర్ దానికన్నా ముందున్న సంవత్సరం కొనే క్వాంటిటీ కన్నా ఓన్లీ 25% కొంటున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్లో 100 కిలోలు కొంటుంటే ముందు ఈ సంవత్సరం 25 కిలోలే కొన్నారు. సో అక్కడ అమెరికన్ కన్స్యూమర్ పెద్ద ఓట్ బ్యాంక్, అక్కడ ఫార్మర్ మనలాగానే వాళ్ళు ఇప్పుడు ఓట్ చేయబోతున్నారు మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో. ఇది బియ్యం, సోయాబీన్, ఇదంతా క్రైసిస్ వాళ్ళకు ఉంది. అమెరికాకి మళ్ళీ అదే ప్రాబ్లం, ప్లంబర్ మోర్ దాన్ ద ట్యాప్ కాస్ట్. అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ఇస్ వెరీ హై, చాలా హై ఉంది అక్కడ. మెకనైజేషన్ ఉండి కూడా మన దగ్గర అదే మెకనైజేషన్ తీసుకొస్తే భారతదేశంలో మన కాస్ట్ ప్రొడక్షన్ చాలా తగ్గుతుంది. కానీ మన దగ్గర సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉన్నారు, మన దగ్గర ఊర్లలో కానీ పొలాలు వెళ్ళి పనిచేయడానికి చాలా మంచి వాళ్ళ దగ్గర లేరు. మెక్సికో నుంచి చాలామంది వచ్చి ఇల్లీగల్గా పనిచేస్తుండే అక్కడ, వాళ్ళు కూడా ఈ సంవత్సరం లేరు అక్కడ. ఇన్ఫాక్ట్ చాలా చోట్లలో స్ట్రాబెరీస్ విచ్ ఇస్ పెరిషబుల్ ప్రోడక్ట్, అది స్పాయిల్ అయిపోయి పిక్ చేయడానికి ఎవరు లేరంట. మెక్సికన్స్ అందరూ వెళ్ళిపోయారు, పారిపోయారు. ట్రంప్ ఇట్లా టారిఫ్ పెట్టారు, దాని తర్వాత వాళ్ళ మీద ఎగ్జిట్ ఫార్మాలిటీస్ పెట్టిన తర్వాత అందరూ పారిపోయారు అక్కడి నుంచి. సో భారతదేశం నుంచి ఈ ఆయన చెప్పిన ఫిగర్స్ ఆయనకి అర్థం కాలేదు బహుశా. మన వాళ్ళు కూడా ప్లేఅప్ చేశారు, ఎందుకంటే అదే బ్రీఫింగ్లో
కెనడా గురించి, మిగతా రాష్ట్రాల గురించి కూడా చెప్పారు ఆయన. మనం ఒకటి అగైన్ రిపీటింగ్ 4th పొజిషన్ బాస్మతి ఎక్స్పోర్ట్స్లో మన యూఎస్కి, అంటే మనకన్నా 3 కంట్రీస్ పైన ఉన్నాయన్నమాట, మనకన్నా ఎక్కువ. మనం టోటల్ ఎక్స్పోర్ట్స్ యూఎస్కి $224 million 25-26 ఫైనాన్షియల్ ఇయర్. నాన్ బాస్మతి రైస్ ఓన్లీ 24 నుంచి $32 million అంతే, ఆర్ 54 అనుకుంటారు. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఫిగర్, సమ్వేర్ ఇన్ దట్ రేంజ్. నథింగ్ బట్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. ఇది వీ నీ నాట్ వరీ, బికాజ్ అక్కడ కూడా మనం 24 స్థానాల్లో ఉన్నాం. సో వీఆర్ ఎక్స్పోర్టింగ్ మోర్ రైస్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మనం యూఎస్కి చాలా తక్కువ, మిగతా ఎందుకంటే ఒకటి కాస్ట్ ఆఫ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడంలో. మనకి వెస్ట్ ఏషియాలో అమ్మడం ఈజీగా ఉంటుంది, ఇక్కడ గల్ఫ్ కంట్రీస్కి అంతా అమ్మడం ఈజీగా ఉంటుంది. అక్కడ మెయిన్లీ డిమాండ్ బాస్మతి ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ సోనా, ఎందుకంటే చాలామంది పెద్ద ఇండియన్ ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ ఉన్నారు. వాళ్ళ మన ఇండియా నుంచి వచ్చే బియ్యం అంటే అదే కొనుక్కుంటారు వాళ్ళు. వాళ్ళకి ట్రస్ట్ ఉంది, అది సోనా మసూరి కానీ అట్లాంటి రైస్ కుకింగ్ కోసం జనరలీ. అది కాకుండా బాస్మతి ఫర్ స్పెషల్ ఒకేషన్స్, బిర్యానీ లాంటి. సో ఇప్పుడు కవిత గారు ఏం టెన్షన్ లేదు. ట్రంప్ చేసిన స్టేట్మెంట్కి ఇంకోటి అప్పుడే అదే బ్రతులు అన్నారు, టారిఫ్ టాక్స్ నడుస్తుందని చెప్పి వాళ్ళ సెక్రటరీ చెప్పారు పక్కన, రేపటి నుంచి వరుసగా ఉండబోతున్నాయి ఢిల్లీలో. సో ఆగండి అని చెప్పి. ఇది ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్, జాకీ. నేను చూస్తానులే, నేనేం చేస్తాను, ఆయనకు తెలియదు ఆల్రెడీ 60% ఉందని చెప్పి. ఇంకా 40% పెడితే వాళ్ళకే ప్రాబ్లం, మనకేం ప్రాబ్లం లేదు. అమెరికన్ కన్జ్యూమర్స్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ $40 ఇస్తున్న మనుషులు $60 ఇవ్వాల్సి వస్తుంది, వాట్ ఎవర్ క్వాంటిటీ దే బై. ఇది ప్రాబ్లం అన్నమాట. సో వీ నీ నాట్ వరీ, మనకి ఏ టెన్షన్ లేదు. ట్రంప్ దీనికన్నా ముందు పెట్టిన టారిఫ్స్తో మనకి ఇప్పుడు ఓకే, మన 2 ఇండస్ట్రీస్ కొంచెం ఇంపాక్ట్ అయింది. ఒకటి షింప్ ఇండస్ట్రీ, ఒకటి టెక్స్టైల్ ఇండస్ట్రీ. కానీ అది కూడా ఇప్పుడు రష్యా పుటిన్ వచ్చిన తర్వాత అక్కడ ఒప్పందంలో ఆయన ఏమన్నారంటే మేము కొంటాము ష్రింప్ తీసుకుంటాం. ఓకే, టెక్స్టైల్స్ మనం ఆల్రెడీ డైవర్సిఫై చేయడం మొదలుపెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ కీటెక్స్, విచ్ ఈస్ ద వరల్డ్ 2nd లార్జెస్ట్ కిడ్స్ వేర్ బ్రాండ్ అనమాట. అంటే కిడ్స్కి ఏం చెప్తా అండర్ గార్మెంట్స్కి. వాళ్ళు కేరళ నుంచి ఒరిజినల్ ప్రొడక్షన్ ఉంటే ఇప్పుడు వరంగల్లో కూడా చాలా పెద్ద ఫెసిలిటీ పెట్టారు. వాళ్ళు ఇండియాలోనే 1000 షోరూమ్స్ ఓపెన్ చేయబోతున్నారు, 1000 షోరూమ్స్ ఓపెన్ చేస్తారంట. ఒక్కొక్క షోరూమ్ నుంచి ఒక 2 కోట్లు వాళ్ళకి టర్న్ ఓవర్ యాంటిసిపేట్ చేస్తున్నారు. దే ఆర్ సేయింగ్ 2000 crores వీ కెన్ డూ ఈజీలీ వితౌట్ ఎనీ ప్రాబ్లం. మాకు అమెరికాలో మార్జిన్స్ చాలా తక్కువ ఉండే, ఎస్ బిగ్ మార్కెట్ నో డౌట్. కానీ మేము ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ఉంటే కూడా మేము బయట ఇండియాలో అమ్ముకుంటే మాకు ప్రాబ్లం లేదు. యూరోప్ కూడా వెళ్తున్నాం, యూరోప్లో కూడా అమ్మచ్చు అని చెప్పి. ఇప్పుడు ఇండియన్ ఈ రైస్ ఫెడరేషన్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అడిగి మిగతా రాష్ట్రాలకి ఇంకా ఎగుమతులు ఇంకా పెంచాలని చెప్తున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సి వస్తుంది దానికి, బ్యాంక్ క్రెడిట్ కానీ ఎల్సీ ఓపెన్ చేయడం అంతా ఉంటుంది. బహుశా ఇంకొక ట్రంప్ తీసుకురారు, 100% దట్ విల్ నాట్ హ్యాపెన్. కానీ జరిగితే కూడా మనకు బ్యాకప్ ప్లాన్స్ ఉంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిపోయిన తర్వాత ఇప్పటిదాకా ఏ విధంగానో ఐదర్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్గా కావచ్చు, మన అమెరికా అయితే అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. బట్ సడన్గా ఈ టారిఫ్లు కావచ్చు, లేకపోతే శాంక్షన్స్, బియ్యం మీద ఒక కంట్రోల్ చెయ్యాలి అనేది ఈ మాట ఎందుకని వస్తుంది? రేపటి నుంచి అయితే మళ్ళీ ఎలాగో చర్చలు ఉంటాయి. సో అటు రష్యాని ఏమనలేక, ఇటు మనల్ని అనలేక రైతులను అనాలని చూస్తున్నారా? పాలిటిక్స్, యుఎస్ పాలిటిక్స్. నేను చెప్పాను అక్కడ కూడా మనలాగానే మన దగ్గర కూడా ఫార్మింగ్ కమ్యూనిటీ పెద్ద ఓట్ బ్యాంక్ అది వాళ్ళకి. దానికోసం వాళ్ళకి పవర్ ఫ్రీ, నీళ్లు ఫ్రీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, సీడ్ సబ్సిడీ అన్నీ ఇస్తారు. దాని తర్వాత మీరు ఒక అష్యూర్డ్ ప్రైస్లో కొంటున్నారు. ఓకే, గవర్నమెంట్ ఒక అష్యూరెన్స్ ఇస్తుంది, మీ దగ్గర నుంచి దానికి కొంటున్నా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు. సో దాంతో యూజువలీ ఏదైనా పెద్ద వరదలో కానీ ఏదైనా సైక్లోన్ రాకుంటే డెఫినెట్గా ఫార్మర్స్కి కొంచెం లాభమైన వస్తుంది దాని మీద, ప్రొడక్షన్ కాస్ట్ పైననే. ఎక్స్పోర్ట్స్ అనేది ఒక స్పెషలైజ్డ్ డివిజన్ అనమాట. మన అన్ని రైస్ మనం భారతదేశంలో తయారు చేసే రైస్ మనం ఎక్స్పోర్ట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్టన్ పార్బాయిల్ టైప్ మనం చేస్తాం, దానికి ఇంకో మార్కెట్ ఉంటుంది. మనకన్నా ఎఫిషియెంట్గా ఈ మార్కెట్లో మనం తీసుకురావాల్సింది ఎఫిషియన్సీ, అది చాలా ఇంపార్టెంట్. మన అగ్రికల్చర్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర టెక్నాలజీ చాలా తక్కువ. అక్కడెక్కడ ట్రాక్టర్స్ వాడుతున్నాం, అక్కడెక్కడ థ్రెషర్స్ వాడుతున్నాం, కానీ లార్జ్ స్కేల్లో వాడట్లేదు, పెద్ద స్కేల్లో వాడట్లేదు. పంజాబ్ వైపు మెకనైజేషన్ చాలా ఎక్కువ, సౌత్లో ఇంకా అంత మెకనైజేషన్ దగ్గరికి రాలేదు. అది రావాల్సింది. ఎందుకంటే ఓకే, ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే కంప్యూటర్ వచ్చినప్పుడు చాలామంది ఉద్యోగం పోతుందని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు పెద్ద పుకారు లేపారు ఒక టైం. అందరూ నిరుద్యోగులుగా అయిపోతారు, రీప్లేస్ చేస్తుంది అని. కరెక్ట్. కేరళలో అయితే బంద్ పాటించారు, కంప్యూటర్లు తీసుకెళ్ళి రోడ్డు మీద పడేశారు. ఇదంతా గుర్తు నాకు 80s 90sలో జరిగిన ఉద్యమాలు. దాని తర్వాత అందరు తెలుసు కంప్యూటర్తో ఏమైంది. ఇప్పుడు కంప్యూటర్ లేని ఒక టేబుల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు లేవు, అందరి దగ్గర ఒక కంప్యూటర్ ఉందన్నమాట. సో
ఇది కూడా అంతే. సో ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్కి ప్రెషర్ పెట్టడానికి యుఎస్ గవర్నమెంట్ వేస్తున్న ప్రెషర్ ఇది. మనం డంపింగ్ అయితే చేయట్లేదు, మనం బిలో కాస్ట్ వెళ్ళట్లేదు వాళ్ళ దగ్గర, మనం అట్ కాస్టే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన నష్టాలు ఎందుకు అమ్మాలి? బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు అమ్మేది, ప్రైవేట్ ప్లేయర్స్ అమ్ముతున్నారు. వాళ్ళు ఎందుకు లాస్లో అమ్ముతారండి? వాళ్ళు ఇక్కడి నుంచి ఒక కిలో బియ్యం, నార్మల్ బియ్యం 35 రూపాయలు కిలోకి వాళ్ళు కొనుక్కుంటే బయట వాళ్ళు తీసుకెళ్ళి 60-67 అమ్ముతారు వాళ్ళు. మన దగ్గర కూడా అంతే, రీటైల్ మార్కెట్లో మీరు వెళ్తే 65 రూపాయలు కిలో ఉంటుంది మంచి సోనా మసూరి. మస్ట్ బీ ద రీటైల్ ప్రైసెస్ ఆర్ హోల్సేల్ ప్రైసెస్ అరౌండ్ 35-40 ఉంటుంది, దానికన్నా తక్కువ కూడా ఉండొచ్చు మిల్లర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ కొనుక్కుంటే. సో డంపింగ్ మన దగ్గర జరగట్లేదు, ఇట్స్ అ రాంగ్ నోషన్ అది. కానీ బిలో కాస్ట్ అమ్మే నేషన్స్ చాలా ఉన్నారు, వియట్నాం ఉండొచ్చు, థాయిలాండ్ ఉండొచ్చు, వీళ్ళందరూ బిలో కాస్ట్ అమ్ముతారు ఎందుకంటే వాళ్ళకి పెద్ద మార్కెట్ లేదు. మనలాగా భారతదేశంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నిటికంటే పెద్ద బయ్యర్. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బియ్యం ఎట్లా వస్తుందంటే మినిమం సపోర్ట్ ప్రైస్లో ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రతి స్టేట్లో కొనేది ఎఫ్సిఐ గోడౌన్స్కి వస్తుంది. తర్వాత ఎఫ్సిఐ గోడౌన్ దాంట్లో ఆల్మోస్ట్ 80 కోట్ల మందికి ఫ్రీ ఉచిత బియ్యం ఇస్తారు ప్రధానమంత్రి స్కీమ్ కింద. సో వాళ్ళ గోడౌన్స్ ఎంటీ అవుతూనే ఉంటుంది. లేకుంటే ముందు ఎట్లా అయిపోయిందంటే మీరు గుర్తుంటుంది, ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు మీరు ఇక్కడ సనత్ నగర్ కానీ చర్లపల్లి వెళ్తే ఎఫ్సిఐ గోడౌన్స్ బయట వర్షానికి తడిచిపోయి పాడైపోయి ఎలుకలు తింటున్న కేసు ఉంటుంది. గవర్నమెంట్ లాజిక్ ఏంటంటే ఎలుకలు తినే బదులు, వర్షాలు తడిచిపోయి స్పాయిల్ అయ్యే బదులు ప్రజలకు ఇచ్చేసేయండి, ఫ్రీగా ఇస్తే కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది లేకుండా స్పాయిల్ అయిపోతుంది అక్కడ. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పాలసీ అంటాం. మనం ఎప్పుడు ఒక ఇన్వెంటరీ చేస్తున్నప్పుడు ఏది ఫస్ట్ వచ్చిందో దాన్ని ఫస్ట్ బయట పంపించేసేయాలి, లాస్ట్ వచ్చింది ఉంచుకోవాలి. మన దగ్గర ఏ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్పేసే లేదు వేర్ హౌసింగ్లో. ఇప్పుడు చాలా మటుకు ఎంటీ అయిపోతున్నాయి, కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, కొత్త రైస్ వస్తున్నాయి, కొత్త రైస్ని ఎక్కిచ్చేస్తున్నాం. కానీ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే రైస్ కానివ్వండి, యూరోప్కి ఎక్స్పోర్ట్ రైస్ చేసే క్వాలిటీ స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పెస్టిసైడ్ ఉండకూడదు, పెస్టిసైడ్ లెవెల్ చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు. మన దగ్గర కాదు, మన దగ్గర ఎవరు మీరు వాళ్ళ దగ్గర బియ్యం దాని మాయిశ్చర్ కంటెంట్ చూస్తారు కానీ మిగతా బ్రోకన్ క్వాలిటీ ఎంత ఉంది అని చూస్తారు కానీ దే విల్ నెవర్ చెక్ దీంట్లో పెస్టిసైడ్ కంటెంట్ ఎంత తెలియదు. అది అన్నిట్లో అంతే. ఇప్పుడు మన దగ్గర కూరగాయలు అమ్ముతున్నప్పుడు ఎంతమంది చెక్ చేస్తారు? ఫుడ్ డిపార్ట్మెంటో హెల్త్ డిపార్ట్మెంటో ఎక్కడ వాళ్ళ దగ్గర ఎక్స్పర్టీస్ లేదు. ఎంత ఆర్గానికో కూడా తెలియదు మనకు. ఆర్గానిక్ ఇస్ ద మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్ కవిత గారు, మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్. ఆర్గానిక్ అని ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. ఒకడు అంటాడు నేను ఫర్టిలైజర్ యూజ్ చేయట్లేదు అంటారు, మన్యూర్ యూజ్ చేశాను. ఇంకోరు ఏమంటారు మేము న్యాచురల్గా ఉన్న దాన్ని వెజిటబుల్స్ అన్ని వేస్ట్ అయ్యి దాన్ని తీసుకొని కంపోస్ట్ చేసి దాని నుంచి వాడుతున్నాం అంటారు. ఓకే. ఇంకొకరు ఏమంటారంటే మేము అసలు స్ప్రే చేయట్లేదు, మేము న్యాచురల్ ఇది యూజ్ చేస్తాము, కెమికల్స్ యూజ్ చేసి న్యాచురల్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ యూజ్ చేసి క్లీన్ చేస్తాం. సో ఇట్స్ మోస్ట్ మిస్యూజ్ వర్డ్. మన అసలు ఆర్గానిక్ అనేది ఏం లేదు. ఓకే, ఇట్స్ బెటర్ దాన్ కెమికల్ రిలేటెడ్ స్టఫ్. ఎందుకంటే మన దగ్గర చాలామంది ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అడుగుతారు. ఇప్పుడు వీఆర్ సైట్లీ డివేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అని చెప్పాల్సింది ఇది ప్రజలకి, మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మన దగ్గర మన ప్రోడక్ట్స్ మీద ఫర్టిలైజర్ చాలా విపరీతంగా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బెల్ట్ అండ్ వీట్ బెల్ట్, పంజాబ్ నుంచి రాజస్థాన్ దాకా టిల్ నార్త్ గుజరాత్ క్యాన్సర్ బెల్ట్ ఇండియాది. ఒక ట్రైన్ నడుస్తుంది పైన, అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రైన్, ఒక ఇండియన్ రైల్వే స్పెషల్ ట్రైన్ రన్ చేస్తారు క్యాన్సర్ పేషెంట్స్కి. దాంట్లో డాక్టర్లు ఉంటారు, కన్సల్టేషన్ రూమ్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎందుకంటే ఈ స్ప్రేయింగ్లోనే పెద్ద ప్రాబ్లం అవుతుంది. మన దగ్గర కంపెనీ ఉంది మారుడ్ డ్రోన్స్ అని చెప్పి హైదరాబాద్లో, చాలామంది యంగ్స్టర్స్ స్టార్ట్ చేశారు. అది మోదీ గారి దగ్గర వెళ్ళి డెమో చేశారు వాళ్ళు ఎగ్జిబిషన్లో, వైడ్లీ యాక్సెప్టెడ్ నా. వాళ్ళు దాన్ని యూజ్ చేసి స్ప్రేయింగ్ చేస్తున్నారు డ్రోన్స్ యూజ్ చేసి. అప్పుడు ఏంటంటే హ్యూమన్ కాంటాక్ట్ లేదు. సో మన వీళ్ళు ఫార్మర్స్ ఏం చేస్తారు, ఖర్చీలు కట్టేసుకొని మీరు చేస్తున్నట్టు స్ప్రే చేస్తున్నట్టు, వెరీ వెరీ డేంజరస్. సో యూఎస్కి వెళ్ళే పెస్టిసైడ్ కంట్రోల్ రైస్ చాలా స్ట్రిక్ట్ క్వాంటిటీ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పోర్ట్ అక్కడికి వెళ్ళదు. సేమ్ విత్ యూరోప్. అదే టైంలో మన వైపు అమ్ముకుంటే ఎవడు అడగాడు, ఇక్కడ అమ్మేసుకోవచ్చు. ఈవెన్ క్వాలిటీ ఆఫ్ రైస్ ఇండియాలో 5-6 టైప్స్ డిఫరెంట్ మనకు తెలిసింది, మన షాప్కి వెళ్తేనే తెలిసిపోతుంది, రిటైల్ షాప్. అది కాకుండా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనం ఇప్పుడు మాట్లాడిన దాంట్లో కూడా క్వాలిటీ సస్పెక్ట్ ఉంటుంది. కానీ ట్రంప్ది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ట్రంప్ ఏమంటారు, ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు. దీనికన్నా ముందు టర్మ్లో, ఇప్పుడు కాదు, ద ఫస్ట్ టర్మ్ హీ క్రియేటెడ్ దిస్ ప్రాబ్లమ్. మీరు పవర్ ఫ్రీ ఇస్తున్నారు, వాటర్ ఫ్రీ ఇస్తున్నారు, ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నారు, సీడ్ సబ్సిడీ ఇస్తున్నారు, ఇది కాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు. మనం డిస్కస్ చేసాం దీనికి. ఈ అన్నిటిది కూడా ఇన్పుట్ కాస్ట్ తీసుకోవాలంట మనం. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఫార్మర్ దగ్గర నుంచి
ఫర్ ఎగ్జాంపుల్ ₹30 లేకుండా ₹20 కిలో కొంటున్నారు, ₹15 కిలో కొంటున్నాను అనుకోండి ఎంఎస్పీలో. ఐ నాట్ షూర్ వాట్ ద అమౌంట్ ఇస్. నేను ఒక న్యూమరికల్ నంబర్ చెప్తున్నాను దానికోసం. సో ట్రంప్ ఏమంటున్నారు, ఈ ₹15 మీరు ఫార్మర్స్ దగ్గర నుంచి కొనేటప్పుడు యాక్చువల్ కాస్ట్ ఆఫ్ దాట్ ఈస్ ₹30. మీరు అన్ని సబ్సిడీ ఎలిమెంట్స్ దాంట్లో యాడ్ చేయాలి, అన్ని కలుపుకొని చేయాలి. కలుపుకొని మీరు మళ్ళీ దాని కాస్ట్ అరైవ్ కావాలి. అప్పుడు దట్ విల్ బి ద యాక్చువల్ కాస్ట్. కానీ అటువైపు యూఎస్లో కూడా ఫార్మింగ్ కమ్యూనిటీకి చాలా పెద్ద సబ్సిడీ ఇస్తారు. ఇప్పుడు ఇస్తున్నారు అమెరికన్ గవర్నమెంట్, ఎందుకంటే ఎలక్షన్ రాబోతుంది. యాజ్ ఎ సెట్ సమ్ $200 మిలియన్ ఇక్కడ ఇస్తున్నారు ఫార్మర్స్కి. వాళ్ళందరూ అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి సోయాబీన్ క్రైసిస్, నేను చెప్పాను దీనికన్నా ముందు. ఒకటి నెక్స్ట్ వీట్ క్రైసిస్ నడుస్తుంది, మూడోదేమో గ్రెయిన్ క్రైసిస్, వైట్ రైస్ క్రైసిస్. అమెరికన్ మార్కెట్ కన్జ్యూమ్ చేయలేకపోతున్నారు ఇంత క్వాంటిటీ, బయటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. కానీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇండియాకి తీసుకొచ్చారండి హైపోథెటికల్ సిచ్యువేషన్. రేపు అమెరికన్ రైస్ అని చెప్పి ఒక బ్యాగ్ తీసుకొచ్చి సూపర్ మార్కెట్లో పెడితే ఎవరైనా కొంటారా? వాళ్ళకు ఉండదు. ఇట్ ఈస్ నాట్ లైక్ బయింగ్ అమెరికన్ కార్న్, పిస్టాషియో, ఇదన్నీ కొంటారు బహుశా. కానీ ఇది అమెరికన్ రైస్ అని చెప్పి మన దగ్గర ₹50-60 కిలో ఉన్నప్పుడు అది నేను 110కి అమ్ముతానంటే ఎవరు తీసుకోరు. సో దిస్ ఇస్ ద లాజిక్. అమెరికన్ సబ్సిడీ ఫార్మర్ కూడా మనం క్వశ్చన్ చేయాలి. మీరు మీ ఫార్మర్స్ సబ్సిడీ ఇస్తున్నారు కదా, మేము డంపింగ్ ఎట్లా చేస్తామని చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాలి. కానీ మన దగ్గర కూడా అక్కడున్న మీడియా కూడా ఇది అన్నీ అడగరు. ఇక్కడ వాట్ ఈస్ అమెరికన్ పర్ కిలో కాస్ట్ ఫర్ రైస్ అట్ ఎట్లా ఎరవేయారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళు బ్రేకప్ ఇస్తారు మనకి. అదే టైంలో ఇండియాలో వీ హ్యావ్ గాట్ ఎ రెడీమేడ్ బ్రేకప్. పవర్ ఇంత, వాటర్ ఇంత, మన సబ్సిడీ ఎంత ఇస్తున్నాం, దట్ ఈస్ ఫర్టిలైజర్ సబ్సిడీ, సీడ్ సబ్సిడీ, అది కాకుండా ఎంఎస్పి. ఇదన్నీ మనం కలుపుకుని యాక్చువల్ కాస్ట్ కూడా మనం అమెరికాకి చెప్తే బాగుంటుంది. కానీ దే విల్ ఆల్సో రియలైజ్ మనకి పెద్ద థ్రెట్ ఏం లేదు కవిత గారు, ఇదంతా పెద్ద ఒక డ్రామా, ఓన్లీ ఫర్ పబ్లిక్ కన్జంప్షన్. ట్రంప్ పెద్ద నేను అది చూసుకుంటాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటారు. ఏం చేస్తారు? ఏం చేయలేరు. దిస్ ఇస్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. ఇది ఇప్పుడు రైస్ గురించి మాట్లాడుతున్నారు, రేపు ఇంకా ఏదో వస్తుంది. ఓకే, నెక్స్ట్ అంటారు అమెరికాలో స్టీల్ డంప్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. మీ స్టీల్ ప్రొడక్షన్ ఆగిపోయింది మొత్తం. అమెరికాలో కార్ ప్రొడక్షన్ ఎందుకు ఆగిపోయింది కంప్లీట్గా? కార్ ప్రొడక్షన్ అమెరికా వాజ్ ద బిగ్గెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్. ఒక టైంలో ఫోర్డ్ నుంచి మొదలై క్రైస్లర్ నుంచి యూ నేమ్ ఇట్, ఆల్ ద బ్రాండ్స్ వర్ అమెరికన్ బ్రాండ్స్. ఇప్పుడు ఎక్కడుంది అమెరికన్ బ్రాండ్స్? ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీ లైక్ టెస్లా, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఎలక్ట్రిక్ కార్. అమెరికాలో ట్రెడిషనల్ కార్ ఇండస్ట్రీ పోయింది ఇప్పుడు కంప్లీట్గా. ఎందుకు? చైనా తీసుకెళ్ళిపోయారు. మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎడ్జ్ చైనా దగ్గర ఉంది. ఇప్పుడు మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అయింది. సో నోబడి అమెరికన్ కార్లు కొనడం మొదలు పెంచి చైనా నుంచి కార్లు తెప్పించుకుంటూ వారు కొంటున్నారు. ఇదే ప్రాబ్లం అన్ని సెక్టర్స్లో రాబోతుంది. మీరు ఇప్పుడు రైస్ గురించి మాట్లాడారు, కార్స్ గురించి విన్నాం మనం, టెక్స్టైల్స్ సేమ్ థింగ్. అది కాకుండా హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ అమెరికాకి ఎడ్జ్ లేదు అక్కడ కూడా. ఒక అమెరికన్ కంపెనీకి చెప్పండి పెద్ద ఎలక్ట్రానిక్ ఎడ్జ్ ఉన్నది. ఆ టైంలో జపాన్లో చూడండి, సౌత్ కొరియా చూడండి, దే ఆర్ ఆల్ అహెడ్ అన్నమాట. సో అమెరికాకు ఉన్న ఎడ్జ్ ఒకటే హై టెక్నాలజీ. NVIDIA లాంటి కంపెనీ చిప్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ, దే ఆర్ ద హై టెక్నాలజీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మిగతా వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ ద గేమ్. సో ఈ బిఎం పాలిటిక్స్ ఒక వారం ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. దాని తర్వాత ట్రంప్కి గుర్తుంటుంది ఏం చెప్పారని, మిగతా వాళ్ళకి విన్న వాళ్ళకి గుర్తుంటుంది ఏం విన్నామని చెప్పేసి అనమాట. సో ఇప్పటిదాకా ట్రెమార్స్ చూపిస్తున్నవన్నీ కూడా H1B వీసాలకి సంబంధించి, లేకుంటే వీసా ప్రాసెసింగ్ ఫీజ్ అనేది 50% టారిఫ్లను పెంచిన తర్వాత మీరు పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ని ఆపకపోతే దాన్ని 250% చేస్తాను, ఇవన్నీ బెదిరింపులు. బట్ అక్కడ ప్రాక్టికల్గా మాత్రం మనకు కనిపిస్తోంది H1B వీసాలకు సంబంధించి ఆ డాలర్ ఫీజులను పెంచడం, $1,00,000 ఫీజు పెంచడం, ఇవన్నీ మాత్రం చూసాం. బట్ రైస్ మాత్రం ఓన్లీ అలా ఊరికే బెదిరింపులు మాత్రమేనా? మాత్రమే, ఇంకేం లేదు. అమెరికన్ కన్జ్యూమర్స్కి ఒక నెల ముందు ట్రంప్ ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసేది, వాళ్ళు ఇంపోర్ట్ చేసేది 50 నుంచి 65 ప్రోడక్ట్ల మీద డ్యూటీ తగ్గించేశారు, టారిఫ్. మనం పేపర్లో చూస్తే 50% ఉంది, కానీ ఇప్పుడు మన బియ్యంకి 60% ఉంది. కానీ స్పైసెస్ ఫర్ ఎగ్జాంపుల్ తగ్గించారు టారిఫ్, టీ తగ్గించారు టారిఫ్. ఇదంతా ఇండియా నుంచి వెళ్తుంది చాలా మటుకు ప్రోడక్ట్స్. ఎందుకంటే ఆ ఈక్వివలెంట్ వాళ్ళకి దొరకట్లేదు. ఆ క్వాలిటీ దొరకదు, ఆ ప్రైస్కి దొరకదు మీకు. అండ్ ఇండియన్ కన్జ్యూమర్కి ఒక టాటా టీ అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి, కన్నన్ దేవన్ టీ అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది సౌత్ నుంచి వెళ్ళే వాళ్ళకి. సో అట్లానే చాలా మటుకు MDH మసాలా అనగానే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక కేటగిరీ ఆఫ్ కన్జ్యూమర్స్కి. ఇది చాలా ఇంపార్టెంట్. మన వైపు నుంచి మనం పంపించే మసాలాలు యూఎస్లో చాలా మటుకు మన డయాస్పోరా వాడుకుంటారు. అది చాలా క్లియర్. MTR మసాలా అంటే MTRకి ఒక మార్కెట్ ఉంది అక్కడ. నేను థాయిలాండ్లో ఉన్నప్పుడు చూశాను, అక్కడ ఇండియన్ స్టోర్స్ ఉందన్నమాట, ఇండియన్ మసాలాలు సప్లై చేస్తున్న వాళ్ళు, స్లైట్లీ హయ్యర్ ప్రైస్, నో ప్రాబ్లం.
అదే న్యాచురల్, ఎందుకంటే వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు, దాని మీద బహుశా డ్యూటీ కడుతున్నారేమో. కానీ కొనడానికి అక్కడ షాప్కి వెళ్తే అందరు ఇండియన్స్ కనిపిస్తారు మీకు. ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎ స్మాల్ ఇండియా. సో అమెరికాలో కూడా అంతే. ఇప్పుడు మన వెజిటబుల్స్ ఇక్కడ నుంచి పంపించడం చెప్పట్లేదు, ఇట్స్ ఇంపాసిబుల్. కానీ అట్లీస్ట్ అవర్ స్పైస్, అవర్ ఇండియన్ ప్రోడక్ట్స్, స్పెషలీ బాస్మతి ఇలాంటి రైస్కి మార్కెట్ ఉంది. ట్రంప్ ఎంత టారిఫ్ పెంచినా కానీ దానికి ఒక మార్కెట్ ఉంటుంది. అది కూడా కాదు, నేను దీనికన్నా ముందు చెప్పినట్టు మనం రైస్ ఎక్స్పోర్ట్ చాలా మటుకు డైవర్సిఫైడ్ ఉన్నాం. అక్రాస్ ద వరల్డ్ మనకి రైస్ ఎక్స్పోర్ట్స్ నడుస్తుంది. అండ్ మనం ఎక్స్పోర్టర్స్ని మనం రియలీ అప్రిషియేట్ చేయాలి దీనికి. ఎందుకంటే మన ఫార్మర్స్, కవిత గారు, వీళ్ళు అమ్మలేరు డైరెక్ట్గా, ఆ కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళొక ఈవెన్ అమూల్ లాంటి ఒక యూనియన్ తయారు చేస్తే, రేపు కోఆపరేటివ్ యూనియన్ తయారు చేస్తే కూడా వాళ్ళు చేయలేరు. వాళ్ళు హాఫ్ ద టైం పొలాలు ఉంటారు, వాళ్ళకి టైం లేదు ఇదంతా మార్కెటింగ్, సేల్స్, గ్లోబల్ మార్కెట్ని ఎలా రీచ్ అవ్వాలనే టెక్నాలజీ తెలియదు వాళ్ళకి. అది కూడా కదా, గ్లోబల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఒక బిజినెస్. అది ప్రైస్ వేరియేషన్స్ ఉంటుంది, సీజనల్ ప్రైస్ వేరియేషన్స్ ఉంటుంది. ఒక సీజన్లో ప్రైస్ పైకి వెళ్తుంది, నెక్స్ట్ సీజన్లో ట్రఫ్గా కిందకి వచ్చేస్తుంది. సో యూ షుడ్ హ్యావ్ అడిక్వేట్ వేర్ హౌసింగ్ కెపాసిటీ. వేర్ హౌస్లో ఇదంతా రెడీగా పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మన ఉల్లిపాయలు లాగానే, ఉల్లిపాయలు ఏం చేస్తారు, తక్కువ రేట్ ఉన్నప్పుడు వీళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ఉంచుకుంటారు. లాసంగాం, నాసిక్ వైపు అంతా పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఉల్లిపాయ రేట్ ఫస్ట్ 25 రూపాయలు లేకుంటే 20 రూపాయలకి వచ్చినప్పుడు వాళ్ళు వేర్ హౌస్లో పెట్టేస్తారు. 6 నెలలు మినిమం షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఒక 2 నెలలు కాగానే రేట్ పెరుగుతుంది. ఇప్పుడు 50 రూపాయలకి వస్తే వాళ్ళు ఇమ్మీడియట్ డంపింగ్ మొదలు పెడతారు. దే విల్ బ్రింగ్ ఇట్ అవుట్ ఉంటుంది మాకు, ఎందుకంటే ఫ్రెష్ క్రాప్ వచ్చేస్తుంది అప్పుడు దాకా. 6 నెలలకు ఫ్రెష్ క్రాప్ వస్తుంది. రైస్ కూడా అంతే. ద బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్, నేను స్టోరీ గురించి చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. మనం బాస్మతిలో 4th పొజిషన్లో ఉన్నాం యూఎస్కి ఎక్స్పోర్ట్స్లో. నార్మల్ రైస్ మనం 24గా ఉన్నాం, ఎందుకంటే వీ డోంట్ రిక్వైర్ యూఎస్. మనం బయట అమ్ముకుంటున్నాం బియ్యం. ఎందుకంటే మనకు తెలిసి చాలా దేశాల్లో రైస్ ప్రొడక్షన్ పడిపోయింది, మన దగ్గర ఇంకా తగ్గట్లేదు. బహుశా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్తో ఉండొచ్చు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందని చెప్పి చాలామంది తయారు చేస్తున్నారు. మొన్న ఒక సీనియర్ అగ్రికల్చర్ సైంటిస్ట్ రిటైర్డ్ ఆయన కలిసాను నేను, ఆంధ్ర నుంచి వచ్చారు. ఈ గేమ్ ఏ వెరీ డీటెయిల్డ్ పేపర్ దాని గురించి. ఇంకా నేను దాన్ని అనలైజ్ చేయడం ఇంకా టైం పడుతుంది నాకు. కానీ ఎంత డీటెయిల్గా ఇచ్చారంటే, మన దగ్గర వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది, మనం ఎంత ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నాం, దాంట్లో ప్రొడక్టివిటీ ఎంత ఉంది. మన ప్రొడక్టివిటీ చాలా తక్కువ. మన దగ్గర ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెమీ ఆరిడ్ ట్రాపిక్, ఇక్రిసాట్ అని చెప్పి పటాన్చెరులో ఉంది. ఎప్పుడో 70s 80sలో మొదలైంది, నాకు స్కూల్ రోజుల్లో నాకు గుర్తుంది ఇక్రిసాట్ అనేది. వాళ్ళు ఈ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్, మన దాంట్లో సెమీ ఆరిడ్ ట్రాపిక్ ఏరియాలో ఏం గ్రో చేయాలి. ఆ టైంలో భారతదేశంలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉండే. తర్వాతనే గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకొచ్చిన తర్వాత గ్రీన్ రెవల్యూషన్ మేడ్ అస్ సెల్ఫ్ సఫిషియెంట్. మనం ఒక టైంలో యూఎస్ నుంచి వీట్ తెప్పించుకుంటుండే, గోధుమలు అక్కడిని తెప్పించుకుంటుండే, మన దగ్గర లేకుండే ప్రొడక్షన్. ఇప్పుడు చూడండి, వీఆర్ సర్ప్లస్, వీ కెన్ ఎక్స్పోర్ట్ టు ద ఎంటైర్ వరల్డ్. ఆ పొజిషన్ తీసుకొచ్చాం మనం ఇప్పుడు. సో యూఎస్ కానీ ఎవరైనా మనకి ధమ్కి ఇస్తే మనం భయపడక్కర్లేదు. వీ హ్యావ్ ఇనఫ్ అండ్ మోర్ ఆఫ్ మార్కెట్స్. ఈజీగా దీన్ని మనం మిగతా దేశాలకి తిప్పుకోవచ్చు, అక్కడ తీసుకెళ్ళి అమ్మచ్చుకోవాలి, ప్రాబ్లమే లేదు మనకి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు